డెఫినెట్గా నిజానికి అదొక కంచుకోట. ముందు నుంచి కూడా కేటీఆర్కి అది కంచుకోటగానే ఉంది. తర్వాత అక్కడ చాలా డెవలప్మెంట్ జరిగింది. నిజానికి ఒక 10 ఏళ్ల క్రితం సిరిసిల్ల చూసిన వాళ్ళకి ఇప్పుడు సిరిసిల్ల చూసిన వాళ్ళకి చాలా తేడా కనిపిస్తుంది, ఎవరు గుర్తుపట్టలేనంత. అదేవిధంగా సిద్దిపేట కూడా అలాగే ఉంది. అక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల అక్కడ కేటీఆర్ అక్కడ తిరుగులేని నాయకుడిగా అయితే అక్కడ ఎదిగారు, ఎస్టాబ్లిష్ అయ్యారు. కేవలం నేను ఇంతకుముందు చెప్పాను, సిరిసిల్ల నుంచి వేములవాడ కేవలం 10 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. ఆ ప్రభావం ఖచ్చితంగా బీఆర్ఎస్ పైన ఉంది, ఆ బీఆర్ఎస్కి అనుకూలంగా మారింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు వేములవాడనైతే అభివృద్ధి చేస్తున్నారు, దానికి సంబంధించి ఆలయ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ ఈ క్రమంలో కొన్ని వేలాది గృహాలను, వేలాది దుకాణ సముదాయాల్ని మెయిన్ రోడ్ నుంచి తరలించారు. కానీ వారికి సరైన రీహాబిలిటేషన్ కానీ సరైన నష్టపరిహారం ఇవ్వకపోవడం అనేది కాంగ్రెస్కి చాలా నెగిటివ్గా మారింది. ఈ విషయంలో ఆది శ్రీనివాస్ చాలా ప్రయత్నం చేశారు, తన వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన, అండగా నిలబడతానని మాట ఇచ్చిన ప్రజలు మాత్రం దాన్ని విశ్వసించినట్టు కనిపించడం లేదు. ఈ విషయంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. తర్వాత సిరిసిల్లకి ఎప్పుడు వెళ్ళినా కూడా పెద్ద సంఖ్యలో వేములవాడ నుంచి కూడా ప్రజలు సిరిసిల్లకి వెళ్తుంటారు. సిరిసిల్లకి వెళ్ళిన చాలాసార్లు కేటీఆర్ వేములవాడకి వెళ్ళి నేను దత్త తీసుకుంటాను, నియోజకవర్గం వేరైనా సరే రేపు వేములవాడ బాధ్యత నేను తీసుకుంటాను, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లకు రెట్టింపు నష్టపరిహారం మేము చెల్లిస్తామని కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులు గట్టి హామీ ఇచ్చి ప్రజలు నమ్మించగలిగారు. ఆ ప్రభావం ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మనం కూడా చెప్పాం, మొత్తం వేములవాడలో 28 మున్సిపాలిటీలు ఉంటే బీఆర్ఎస్కి 12 దాకా వస్తాయి. బ్రేకింగ్ వస్తుంది సార్. సో గద్వాల జిల్లాకు సంబంధించి ఇందాకే మనం కొత్త ప్రభాకర్ రెడ్డితో మాట్లాడుతూ మౌలిక అడిగినట్టుగా కవిత ప్రభావం ఏదైనా ఉందా అని అంటే లేదు అన్నారు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్గా గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో 10 స్థానాలకు గాను 8 స్థానాలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. అంటే కవిత మద్దతుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్లు అక్కడ జారీ చేస్తే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 10 స్థానాలకు 8 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1 గెలుచుకున్నాయి. సో అంటే ఆల్మోస్ట్ వడ్డేపల్లి మొత్తం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకోబోతోంది. అనూహ్యంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఒక జాతీయ పార్టీ. ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన పెట్టినటువంటి పార్టీ సింహం గుర్తు. సో కేవలం 1-2 చోట్ల మాత్రమే దీని ప్రభావం ఉండేది. సో గతంలో 2018 మున్సిపాలిటీ అసెంబ్లీ ఎన్నికల్లో రామకొండ నుంచి కోరకండ చంద్ర ఒకరు ఎమ్మెల్యే గెలుపొందితే అటు వైరా నుంచి ఇంకొకరు గెలుపొందారు. సో 2 నియోజకవర్గాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తమ సత్తాను చాటింది. ఆ తర్వాత దీనికి ప్రభావం పెరిగింది. స్థానిక ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ల కోసం వేటాడుతూ ఉంటారు. సో అటువంటిది ఇప్పుడు జాగృతి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 కలిసి పోటీ చేశాయి. సో జాగృతి ఒక సంఘంగా ఉంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పొలిటికల్ పార్టీ. సో సింహం గుర్తు పైన జాగృతి సపోర్టర్స్ గెలుపొందారు. 10 స్థానాలకు గాను 8 స్థానాలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. సో వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి సో సార్ ఎలా చూడాలి? జాగృతి పార్టీ పెట్టక మునిపే కొంత ఖాతా తెరిచింది అనుకోవాలా? పార్టీ లేకుండానే ఈ స్థాయిలో ప్రాబల్యం చూపించింది అనుకోవాలా? అయితే మనం టెక్నికల్గా అయితే ఈ విజయాన్ని జాగృతికి అంటగట్టలేము, వాళ్ళకి అట్రిబ్యూట్ చేయలేం. కానీ ఖచ్చితంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చాలామంది వివిధ పార్టీల్లో టికెట్లు రాని వాళ్ళందరూ, లేదంటే ఒక స్పెసిఫిక్ మాకు సింబల్ కావాలి, ఎందుకంటే ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు రకరకాల గుర్తులు వస్తుంటాయి. కానీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ పైన పోటీ చేసే వాళ్ళందరికీ సింహం గుర్తు వస్తుంది కాబట్టి దానికోసం చాలా డిమాండ్ ఉంటుంది. ఈసారి వ్యూహాత్మకంగా కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో ఒక ఒప్పందం చేసుకొని తమ అభ్యర్థులందరికీ కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో టికెట్లు ఇప్పించుకోవడం ద్వారా ఒక పార్టీగా ఒకే సింబల్, ఒక సింహం గుర్తు మీద పోటీ చేయడం ద్వారా చాలా ఒక ఇంపాక్ట్ చూపించగలిగారు. మన టెక్నికల్గా ఈ తెలంగాణ జాగృతి విజయం చెప్పకపోయినా కూడా స్థానికంగా ఉండే నాయకులందరూ కూడా, ఎవరైతే మెజారిటీ దాంట్లో గెలిచిన వాళ్ళందరూ తెలంగాణ జాగృతిలో చాలా యాక్టివ్గా ఉన్న నాయకులు వాళ్ళందరూ కూడా. అది కాకుండా ఇక్కడ నిజానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ మనం వాళ్ళ ఓటమిని, వాళ్ళ ఫెయిల్యూర్ని కూడా చూడాలి. అక్కడ స్థానికంగా ఉండే గొడవలు కావచ్చు, పార్టీలో ఉండే అంతర్గత కుమ్ములాటల వల్ల అక్కడ పార్టీ దుష్ఫలితాలు ఎదురు చూసిన 2 పార్టీలు కూడా. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళందరూ కూడా నిజానికి కవిత కూడా అక్కడ ఏరియాలో చాలా కార్యక్రమాలు చేపట్టారు. గతంలో బతుకమ్మ సంబరాలు కావచ్చు, లేదంటే ఈ మధ్య కాలంలో కూడా వరంగల్ జిల్లాకు చాలాసార్లు వెళ్ళి పార్టీ కార్యక్రమాలను అక్కడ నిర్వహించారు. అక్కడ ఆ పార్టీకి సంబంధించి చాలామంది కార్యకర్తల్ని ఏకం చేసి అక్కడ అందరి నాయకుల తరపున ప్రచారం చేయడం జరిగింది. ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా అక్కడ వడ్డేపల్లిలో కనిపిస్తుంది. ఇది తెలంగాణ జాగృతికి సంబంధించి, కల్వకుంట్ల కవిత పార్టీకి సంబంధించి రాబోయే
పార్టీకి సంబంధించి ఖచ్చితంగా ఇది ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది, వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని, ఒక మోరల్ బూస్ట్ అయ్యేలాగా పనిచేస్తుంది. మనోజ్, రైట్. సో వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఇది. మరొక బ్రేకింగ్ వస్తోంది. భూపాలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ హోరాహోరీగా పోరాడుతూ ఉన్నాయి. 5 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందితే 4 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ కొనసాగుతోంది. 1 స్థానంలో బీజేపీ ఉంది. ఇప్పటివరకు 2 బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. సో బీఆర్ఎస్ కూడా భూపాలపల్లి కైవసం చేసుకుంటుందా? సో ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అక్కడ కొంత భూపాలపల్లి కైవసం చేసుకుంటే కానీ డెఫినెట్గా ఒక షాక్ అని చెప్పాలి. రీసెంట్ ఎలక్షన్స్లో భూపాలపల్లికి సంబంధించి పార్లమెంట్ పరిధి అయితే వరంగల్ పార్లమెంట్ పరిధిలో భూపాలపల్లి ఒక భాగంగా ఉంది కాబట్టి ఎంపీ గెలుపొందారు, అక్కడ ఎమ్మెల్యే గెలుపొందారు. మరి ఆ సిచ్యువేషన్లో కాంగ్రెస్ కనుక డైరెక్ట్